హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇది వచ్చేసి పార్ట్ 3 అనమాట. మేమైతే 3:45కి అలా అయితే స్టార్ట్ అయ్యాము గుడి గోపురం దగ్గర నుంచి. గుడి గోపురం నుంచి ఇంకొంచెం దూరం వెళ్ళగానే ఇంకా ఇంద్రలింగం అయితే కనిపిస్తుంది. ఇంకా ఇంద్రలింగాన్ని కూడా దర్శించుకొని ఇంకా ముందుకైతే వెళ్తుండగా ఇంకా రమణ మహర్షి గారి ఆశ్రమం కూడా కనిపించింది. లోపలైతే ఏమీ కనిపించట్లేదు చీకటి వలన. బహుశా బయట మొత్తం కూడా గేట్ అయితే కనిపించింది. ఒకసారి అంతా కూడా చూసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇంకా స్టార్ట్ అయ్యే దారిలో చాలామంది వెళ్తున్నారు. నాకు తెలిసి నైట్ టైం చాలా ఎక్కువ మంది చేస్తున్నట్టున్నారు. మార్నింగ్ ఎండ బాగా రావడంతో అనుకుంటా. చిన్నపిల్లలు పెద్దవాళ్ళని ఏమీ లేదు, అసలు చాలా మంది వచ్చారు. ఇలా గిరి ప్రదక్షిణ చేసే టైంలోనే మనకి 8 లింగాలే కాకుండా ఇంకా చాలా గుళ్ళు అయితే కనిపిస్తాయి. అమ్మవారి గుళ్ళు, వినాయకుడి గుళ్ళు ఇంకా చాలా ఉంటాయి. నాకు తెలిసి 30కి పైగానే చూసుంటాను నేనైతే వెళ్ళే దారిలో. అలా ముందుకు కదలగానే ఇంకా అగ్నిలింగం, యమలింగం, నైరుతి లింగం ఇలా అన్నీ కూడా వస్తూ ఉంటాయి. మనకి కొంచెం ముందుకు వెళ్తుండగా కొంచెం డిస్టెన్స్ పెరుగుతూ ఉంటుంది. మనం ఎంత డిస్టెన్స్లో ఉన్నాం అనేది కూడా మ్యాప్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. దాంట్లో చూసి మనం ఎక్కడ ఉన్నామన్నది కూడా తెలుసుకోవచ్చు. ఇంకా గుడి గోపురానికి దగ్గరలో ఉండేది మాత్రం ఇంద్రలింగం మాత్రమే కొంచెం దగ్గరగా ఉంటుంది గుడి గోపురం.